అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సామాన్యంగా శ్రావణ మాసంలో శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత. శుక్రవారం, మంగళవారం అయితే మంగళగౌరి వ్రతం చేసుకుంటూ ఉంటాం. శ్రావణ మంగళవారాల నోము కూడా ఉంటుంది. మరి శ్రావణ సోమవారం కూడా అంతే విశిష్టత కలిగినటువంటి వారం. ఎందుకంటే పార్వతీదేవిట మొట్టమొదటి జన్మలో పరమేశ్వరుని పొందలేకపోయానని చెప్పి శరీరాన్ని చాలించిన తర్వాత జన్మలో శ్రావణ సోమవారాలు వ్రతం చేసి ఆ స్వామిని భర్తగా పొందారట. మరి పరమేశ్వరుణ్ణి గనక శ్రావణ సోమవారం నాడు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి కర్మ పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి, సమృద్ధి ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే శ్రావణ సోమవారాలు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రం. అందుకనే ఎవరూ కూడా ఈ శ్రావణ సోమవారం నుంచి వచ్చే 4 శ్రావణ సోమవారాలు కూడా ఎవరు వదులుకోకండి. శ్రావణ సోమవారాలు ఎవరికైతే కోరిక తీరాలి అన్నా, సంతానం కావాలి అన్నా, పిల్లలు మాట వినట్లేదు అన్నా ఈ శ్రావణ సోమవారం కనుక పరమేశ్వరునికి మల్లెపూల మాలతో పూజ చేస్తే, మల్లెపూలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ శ్రావణ మాసం ఎందుకింత విశిష్టత అంటే చాతుర్మాస దీక్ష ప్రారంభమైనటువంటి చాతుర్మాసాలలో వచ్చినటువంటి శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసానికి ఇంత ప్రాముఖ్యత. మంగళవారం, శుక్రవారం, సోమవారం అత్యంత విశేషం. అయితే శనివారం కూడా శ్రావణ శనివారం, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపారాధన చేసుకుంటాం. అది సరే. అయితే రేపు ఎందుకు వదులుకోవద్దన్నాను అంటే సోమవారం నాడు మన కోరికలు తీరాలి అన్నా, మనకి ఉన్నటువంటి బాధ తొలగాలి అన్నా శ్రావణ మాసం పరమేశ్వరుణ్ణి మల్లెపూలతో అర్చించాలి. ఆ రోజు ఏ స్తోత్రం చదువుకోవాలి, ఏ జపం చేయాలి అంటే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుని మహామృత్యుంజయ స్తోత్రాన్ని చదువుకోవాలి. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుంటాం కదా. శ్రావణ సోమవారం పరమేశ్వరుని యొక్క చిత్రపటం ముందు చక్కగా 2 నువ్వుల నూనెతో దీపాలు కనుక చేసి పరమేశ్వరుణ్ణి పంచాక్షరి జపంతోనూ అలాగే ఈ యొక్క మహామృత్యుంజయ స్తోత్రం కానీ మహామృత్యుంజయ జపం కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అఖండమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. స్కంద పురాణంలో చెప్పినటువంటి కథ ఇందాక చెప్పాను కదండి. శివునికి ప్రీతిపాత్రమైనటువంటి కాలంగా దీన్ని చెప్తారు. మరి అభిషేకం ఎలా చేయించుకోవాలి అంటేట అభిషేకాన్ని పాలు, తేనె, నీరు వీటితో చేయించుకోవాలి. ఆకాశం నుంచి వచ్చే ఏ నీటి చుక్కైనా అంటే వర్షపు నీటి చుక్క కూడా ఆ రోజు ఈ శ్రావణ మాసంలో గంగాజలంతో సమానం. అందుచేత సోమవారం నాడు గనక ఎవరైతే గంగాజలంతో ఆ స్వామివారికి అభిషేకం చేస్తారో వాళ్ళ సర్వ పాపాలు పోతాయి. ఉపవాసం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం కలుగుతుందన్నమాట. అయితే ఉత్తమమైనటువంటి భర్త, సౌభాగ్యము, గృహశాంతి ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సోమవారం వ్రతం చేసే తీరాలి. ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ సోమవారం పాలు, తేనె, జలం అభిషేకము అలాగే బిల్వపత్రాలతో కూడా అభిషేకం చేయాలి. బిల్వపత్రాలతో అర్చన చేయడం కాదు, బిల్వపత్రాలతో అభిషేకం అంటే బిల్వపత్రాలను స్వామి మీద పోస్తూ మనం మహామృత్యుంజయ స్తోత్రం చదువుకుంటూ ఉంటే విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుందన్నమాట. అన్నా కర్మ నివారణ అవ్వాలి అన్న ఉపవాసం తప్పనిసరి. ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళు కాస్త అల్పాహారంగా ఏదైనా తీసుకుని లేకపోతే కనీసం ఒక్క పూట భోజనం చేసి ఒక పూట ఏమీ తీసుకోకుండా ఉన్నచ్చు కూడా ఫలితం లభిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు దేవాలయానికి వెళ్ళండి. సంతాన ప్రాప్తి, దురదృష్ట నివారణ, సౌభాగ్య వృద్ధి, శత్రు శాంతి, ఆయుర ఆరోగ్యాలు, మోక్ష ప్రాప్తి. ఎవరికైతే మోక్షాన్ని కావాలి అని చెప్పి కోరుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజంతా మహామృత్యుంజయ మంత్రాన్ని. అయితే ఈ శ్రావణ సోమవారాన్ని అస్సలు వదులుకోవద్దు. భక్తితో, ప్రేమతో మీకుగా మీరు ఒక నియమాన్ని ఏర్పరచుకొని భక్తిగా, ప్రేమగా చేస్తే పరమేశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీ చేతనైనంత ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలలో ఏ కాస్త ఆచరించినా కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చే రోజు రేపటి రోజు. అన్నాడు మనం అనుకున్నట్టుగానే చవితి అయింది. ఎందుకంటే చవితి దూర్వా గణపతి వ్రతం అంటారు.
దూర్వా గణపతి వ్రతం నాడు ఖచ్చితంగా గరికతో పూజ చేయాలి గణపతికి. అంటే ఇటు గణపతికి ముఖ్యమైనటువంటి రోజు, అటు పరమేశ్వరుడికి ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజు ఇద్దరిని కూడా మనం సేవించుకుంటే, పూజించుకుంటే అనంతమైనటువంటి ఫలితాలొస్తాయి. ఏ పనుల్లోనూ ఆటంకాలుండవు. మీరు గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గరికమాల తీసుకువెళ్ళండి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్నటువంటి గణపతికి గరికను సమర్పించండి. మీ యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.